నీటిపారుదల శాఖ మంత్రిగా తనకు 3 నెలలు అవకాశమిస్తే కన్నేపల్లి నుంచి ఎల్లంపల్లి వరకు నీరు తెచ్చి చూపుతామని, లేదంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్ రావు సవాల్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి ప్రభుత్వ ప్రెజెంటేషన్, ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ఆయన ఇవాళ తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. గత 3 రోజుల్లో 3.5 లక్షల క్యూసెక్కుల నీరు మేడిగడ్డ వద్ద కిందకు పోయిందని, ఇవాళ మోటార్లు ఆన్ చేసిన కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోవచ్చని తెలిపారు. సమ్మక్క బ్యారేజ్ వద్ద దేవాదుల మోటార్లను ఎందుకు నడపటం లేదు? అక్కడ ఎన్డీఎస్ఏ లాంటివి ఏవీ లేవు కదా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణకు నీరు పారాలన్న సోయి రేవంత్ రెడ్డిలో ఆవగింజ అంతా కూడా లేదని, చంద్రబాబుకు గురిదక్షిణ చెల్లించడంలో భాగంగా నీటిని కిందకు వదులుతున్నారని విమర్శించారు. వ్యాప్కోస్ ను చెఫ్తో రేవంత్ రెడ్డి పోల్చారని, ఆ సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వమే తెచ్చిందని, ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వ్యాప్కోస్ కు ఎందుకు ఇచ్చిందని అడిగారు. సుందిళ్లలో నీరు నింపలేమని అంటున్న ప్రభుత్వం తుమ్మిడిహట్టి నుంచి నీటిని తరలిస్తామని ఎలా అంటుందన్నారు. 3 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టు కడితే రేవంత్ రెడ్డి సర్కార్ కనీసం పరీక్షలు కూడా చేయలేదని హరీష్ రావు ఆరోపించారు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే తమ్మిడిహట్టికి ఒప్పందమైంది, మేము 6,157 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాము అని చెప్పి నిన్న రేవంత్ రెడ్డి గారు సెలవిస్తారు. నేను స్ట్రైట్గా అడుగుతున్నా, 2007లో జీవో ఇచ్చిండ్రు, 2014 దాకా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది. 8 సంవత్సరాలు ఢిల్లీలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, మహారాష్ట్రలో కాంగ్రెస్, 3 చోట్ల కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటే తమ్మిడిహట్టి దగ్గర తట్టెడు మట్టి ఎందుకు దవ్వలే? మేము 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం. సిగ్గుండాలే మాట్లాడనీకి. మీరు ఖర్చు పెట్టలే, బొక్కిర్రు పందికొక్కులొక్క బొక్కిర్రు మీరు. నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నాను, నువ్వు అన్నావు కదా అగ్రిమెంట్ ఉందని, పెట్టు, దమ్ముంటే బయట పెట్టు. ఒకవేళ తమ్మిడిహట్టికి 152 మీటర్లకు మహారాష్ట్ర ఒప్పుకోనుంటే ఆ అగ్రిమెంట్ ఏదైనా ఉంటే బయట పెట్టు. ఐఎమ్ రెడీ టు రిజైన్. క్షమాపణ చెప్పు, అబద్ధాలు మాట్లాడిన తప్పైంది, రాజకీయాల కోసం అబద్ధాలు మాట్లాడినా అని తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పు. నౌ వాట్ ద రిటైర్డ్ ఇంజనీర్స్ రిపోర్ట్ సేయింగ్? మా రిపోర్టు చూసినాకనే, మా రిపోర్టు ఆధారంగానే నేరుగా మిడ్ మానేర్ తీసుకుపోయేదాన్ని డ్రాప్ చేసుకొని గోదావరి నది ద్వారా ఎల్లంపల్లికి నీళ్లు తీసుకుపోయినరు. ఇది మా సూచన, పాటించిండ్రు, మేం చెప్పినట్టే విన్నరు అనే మాట అఫిడవిట్ రూపములో నేరుగా ఘోష్ కమిషన్ కి ఇచ్చిండ్రు. లాస్ట్ పేజ్ సంతకాలు చూపి ఒకసారి, లేదా పేజీ కూడా సంతకాలు ఉన్నాయి చూపి. అనంతరాములు గారు, వెంకటరామరావు గారు, చంద్రమౌళి గారు, దామోదర్ రెడ్డి గారు, నిన్న రేవంత్ రెడ్డి చదివిన పేర్లు ఇవే. వీళ్ళు ఇంత స్పష్టంగా మా రిపోర్టును ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పరిగణలోకి తీసుకున్నది. మా రిపోర్టును దృష్టిలో పెట్టుకునే మేడిగడ్డ నుంచి డైరెక్ట్ మిడ్ మానేర్ తీసుకుపోయే ఆలోచన విరమించుకున్నది. గోదావరి నదిని ఉపయోగించుకొని ఎల్లంపల్లికి నీళ్లు తీసుకుపోయింది అని స్పష్టంగా ఇంత చక్కగా రిటైర్డ్ ఇంజనీర్లు చెప్పినారు. మేడిగడ్డ దగ్గర ఒక చిన్న రబ్బర్ డ్యామ్ వేసుకొని మోటార్లు ఆన్ చేయొచ్చు, కాళేశ్వరం నీళ్లు వాడుకోవచ్చని ఇంజనీర్లు ఒక రిపోర్ట్ ఇచ్చిండ్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీకు చిత్తశుద్ధి ఉంటే ఆ రిపోర్ట్ బయటపెట్టు. 99% కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంటాక్ట్ ఉంది. అది నీకు బాగా తెలుసు, ఎవరికి తెలుసో తెలియదో కానీ రేవంత్ రెడ్డికి బాగా తెలుసు 99% కాళేశ్వరం ఇంటాక్ట్ ఉందని నీకు తెలుసు గనుకనే మల్లన్న సాగర్ నుంచి 8,000 కోట్లు పెట్టి మూసికి నీళ్ళు తెస్తున్నావు. కాళేశ్వరం కూలిపోతే మరి 8,000 కోట్లు నువ్వేందుకు ఖరాబ్ చేస్తున్నావు? అందుకే నేను రేవంత్ రెడ్డిని కూడా అంటా ఉన్నా, బేషిజాలొద్దు, ఇప్పటికైనా పంపింగ్ స్టార్ట్ చేయి. ఇప్పటికైనా నీకు ఇంజనీర్లు బ్రీఫింగ్ చక్కగా చేయనట్టున్నారు, సరిగా చేసుకో. వాన వల్లేదు, నీళ్ళు ఎక్కడి, నల్ల వస్తాయి కదా బిందె నింపుడని కాదు, వాన పడకుండా అది 88,000 క్యూసెక్కులు పోతున్నాయి. ప్రాపర్ బ్రీఫింగ్ ఇంజనీర్ల దగ్గర తీసుకో, బేసిజాలు పక్కన పెట్టు, మోటార్లు ఆన్ చేయి, తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు కాపాడాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికి 20 సార్లు 30 సార్లు కేసీఆర్ చావును కోరుకుంటూ పబ్లిక్ మీటింగ్లలో మాట్లాడినావు. కానీ కనీసం ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి అసెంబ్లీలో ఉన్న రూమ్ గుంజుకొని రూమ్ లేకుండా చేసినావు. నీకు కనీస విజ్ఞత లేదు, సంస్కారం లేదు. ఎప్పుడు పెట్టినా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం, దేని మీద మాట్లాడడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నా. పెద్ద గుమాస్తా చేస్తా, పెద్ద కాంట్రాక్టర్ల మీద నిన్ను కాంట్రాక్టర్ చేస్తా, నువ్వు గట్టు. ఇదా నువ్వు కేసీఆర్తో గురించి మాట్లాడేది? ఒక్క 3 నెలలు నీటిపారుదల శాఖ మంత్రి నాకు జీతం వద్దు, కారు వద్దు, ప్యూన్ వద్దు, ఫ్యాన్ వద్దు. 3 నెలలు ఎట్లా నీళ్లు రావో మేము చేసి చూపిస్తాం, నీళ్లు బారిచ్చి చూపిస్తాం. పదవి నేను కొత్తగా చేస్తలేను, 13 ఏళ్ళు చేసిన మంత్రిగా. నాకు కొత్తగా ఏదో పదవి అవసరము లేదు, పదవి కోసము కాదు. నువ్వు సవాల్ విసిరినవు కనుక మాట్లాడుతున్నా. ఆర్ యు రెడీ?